సమస్యల వల్ల కానీ నేను ఒక మాట చెప్పాను. ఒక కన్న కొడుకుగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు పెంచిన 2000 రూపాయలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. 10 రెట్లు పెంచా. ఈరోజు మీరు చూడండి, దీనివల్ల కొడుకులు కూడా బాగా చూసుకుంటున్నారు, కోడళ్ళు అయితే మరీ ఆప్యాయంగా చూసుకుంటున్నారు ముసలాళ్ళందరినీ. పిల్లలు కూడా ఆప్యాయంగా పెద్దల దగ్గర తాతల దగ్గరికి వస్తున్నారు. తాతల దగ్గరికి అమ్మమ్మ నాన్నమ్మ దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళకు కూడా ఐస్ క్రీములు ఇచ్చే పరిస్థితి ఈరోజు వృద్ధులకు కల్పించాను నేను. అది నేను చూపించిన చొరవ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వృద్ధులకు ఆత్మగౌరవాన్ని పెంచా, ఆత్మవిశ్వాసాన్ని పెంచా. ఒకప్పుడు నా బ్రతుకేంటి, ఎప్పుడు చనిపోతే బాగుంటుంది అనుకునే వాళ్ళు కాదు, నా పెద్ద కొడుకు ఉన్నాడు, పెద్ద కొడుకు పంపిస్తాడు, నేను ఇంకా బతకాలని బతుకు మీద ఆశలు పెరిగే పరిస్థితి తీసుకొచ్చాను. అది నేను ఈరోజు చేసిన పని. ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇంకా కాపాడుకుంటా. అవసరమైతే భగవంతుడు ఇంకా నాకు శక్తి ఇస్తాడు, ఇంకా సంపాదిస్తా. మళ్లీ సంపాదించింది ఇలాంటి వాళ్ళకి నిరంతరం పెడతానని కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. ఎప్పుడైనా ప్రయోజకుడు అయిన కొడుకు, బుద్ధిమంతుడైన కొడుకు ఏం చేస్తాడు? ఆదాయం బాగొస్తే తల్లిదండ్రులకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు ఇచ్చి ఆనందంగా పెడతాడు. ఆ పనే నేను చేస్తా. భవిష్యత్తులో పెద్దలందరినీ సక్రమంగా చూసుకుని వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండోది ఆలోచించాను. మా డాక్రా సంఘాలు, నేనే పొదుపు ఉద్యమం పెట్టా, డాక్రా సంఘాలు నేర్పించా. ఇది నా మానస పుత్రిక, నా మనసులో నుంచి వచ్చిన ఆలోచన. అక్కడి నుంచి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా. ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడబిడ్డలు ఇంకా కష్టపడుతున్నారని అందరికీ వంట గ్యాస్ ఇచ్చాను. మా తల్లిని చూశా నేను, కట్టెపోయలతో వంట చేసి కళ్ళలో నీళ్లొస్తూ ఊపిరితిత్తులు దెబ్బతినే పరిస్థితి. అందుకే నా చెల్లెమ్మలకి ఎవ్వరికీ ఈ పరిస్థితి రాకూడదని 100% వంట గ్యాస్ ఇప్పించాను. మరుగుదొడ్డి ఆత్మ గౌరవానికి ప్రతీక, అందరికీ మరుగుదొడ్లు కట్టించాను. ఇంకో పక్క ఈరోజు నేను ఆలోచించింది, మీ అన్నదమ్ములు ఏ విధంగా అయితే పెళ్లైనప్పుడు కొత్తప్పుడు 1-2 సార్లు పెట్టి వదిలిపెట్టారు, కానీ శాశ్వతంగా పసుపు కుంకుమ మా చెల్లెమ్మల సౌభాగ్యానికి ఇవ్వాలని ఒక కార్యక్రమానికి రూపకల్పన చేశాను. తెలంగాణలో కూడా ఉన్నాయి, ఇస్తున్నారా నేను అడుగుతున్నా. ధనిక రాష్ట్రం, నేను వదిలిపెట్టిన ఆస్తి. ఆ రోజు నేనే కష్టపడ్డా అని అడుగుతున్నా. తెలంగాణలో హైటెక్ సిటీ ఎవరు కట్టారు? తమిళ్లో సైబరాబాద్ ఎవరు నిర్మాణం చేశారు? పేరు ఎవరు పెట్టారు? విమానాశ్రయానికి ఎవరు కారకులు? ఔటర్ రింగ్ రోడ్ ఎట్టొచ్చింది? ఒక విజయంతో చేశా. ప్రపంచం అంతా తిరిగా, మామూలు తిరగడం కాదు, కాలి నడకం తిరిగా. ఒకరిద్దరు నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా మళ్లీ మళ్లీ అడిగి వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి ఎవరి కోసం చేశాను? మీకోసం చేశా, తెలుగు జాతి కోసం చేశా. కానీ ఆస్తులన్నీ తెలంగాణకు పోయినాయి, అప్పులు మాత్రం మనకు మిగిలాయి. ఆ రోజు నేను ఆలోచించాను, మళ్లీ మీరు ఏమాత్రం కూడా దెబ్బ తినకూడదని, మీరు ఏమాత్రం కూడా బాధపడకూడదు, ఆస్తులు పోయినాయి అధైర్యపడకూడదనే ఉద్దేశంతోనే మళ్లీ శ్రమ చేశాను. ఈరోజు హైదరాబాద్కి అహ్మదాబాద్కి పోలికే లేదు తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు ముఖ్యమంత్రి, నేను 9 సంవత్సరాలే ముఖ్యమంత్రి. ఆ రోజు మనం చేసిన పనులు చరిత్రలో మిగిలిపోయినాయి. అందుకే ఈరోజు హైదరాబాద్కి అహ్మదాబాద్కి పోలికే లేదు. అందుకే ఇప్పుడు ఆలోచించాను, ఇది ఒక సంక్షోభం, ఒక క్రైసిస్. అయితే నేను అధైర్యపడే పరిస్థితి లేదు. నేను ఆలోచించింది, నన్ను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయాలని మరొక అమరావతికి శ్రీకారం చుట్టాను. ఆ రోజు ఒక హైదరాబాద్ ఉంది,
ఈరోజు ఒక హైదరాబాదే కాదు, అమరావతి కాదు, విశాఖపట్నం, తిరుపతి ఇలాంటి మెగా సిటీలకు శ్రీకారం చుట్టాను. రాష్ట్రం మొత్తం అభివృద్ధికి శ్రీకారం చుట్టాను. పల్లె పల్లె, అన్ని టౌన్లు, అన్ని ప్రాంతాలు అభివృద్ధితో ముందుకు పోవాలని చెప్పి కార్యక్రమాలు స్టార్ట్ చేశాను. ప్రపంచమంతా తిరిగాను. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను గౌరవంగా నరేంద్ర మోడీని మన రాజధాని ఫౌండేషన్కి పిలిచాను. వచ్చాడు. ఏం తెచ్చాడు? మట్టి నీళ్లు, అంటే దుమ్ము నీళ్లు తెచ్చి మన ముఖాన్ని కొట్టి, ఫోజులు కొట్టి నేరుగా పార్లమెంటు సాక్షిగా చేశారు. ఢిల్లీ గవర్నమెంట్ మీకు అండగా ఉంటుందని మరొకసారి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు. పరిశుభ్రమైన వాతావరణంలో ప్రపంచంలో నెంబర్ 1 సిటీగా తయారు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది మనం చూపించిన చొరవ. ఈ 50,000 కోట్ల రూపాయలు అక్కడే భూమి అమ్మితే మనకు వచ్చేస్తుంది. ఆ పనే చేశాను. నరేంద్ర మోడీ మోసం చేశాడు. నా తెలివి పనిచేసింది. ₹1 ఖర్చు పెట్టకుండా వరల్డ్ క్లాస్ సిటీని నేను నిర్మాణం చేసి మన పిల్లలకు ఉద్యోగాలు, మన రాష్ట్రానికి ఆదాయం సంపాదిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇదే కాదు, అన్నదాత సుఖీభవ, రైతుల సమస్యలు అర్థం చేసుకున్నా. నేను కూడా ఒక రైతు బిడ్డ. చిన్నప్పుడు వ్యవసాయం చేశా. మా తండ్రి కష్టం తెలిసిన వ్యక్తిని. అందుకే ఆలోచించాను. ఒకప్పుడు కరెంటు వచ్చేది కాదు. రాత్రి 12 గంటలకు కాపలా. ఇంకో పక్క రైతులు ఎన్ని ఇబ్బందులంటే విత్తనాలు దొరికేటి కాదు, ఎరువులు పోలీస్ స్టేషన్లు ఇచ్చేవాళ్ళు, అన్ని సమస్యలే. రాత్రిలో కరెంటు కోసం పోతే పాములు గడి చనిపోవడం, కరెంటు షాక్ కొట్టి చనిపోవడం, రైతు పరిస్థితి అగమ్యగోచరంగా వచ్చే పరిస్థితి వచ్చింది. ధైర్యం ఇవ్వాలనుకున్నాను. 24,500 కోట్ల రూపాయలు ఒకేసారి మాఫీ చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గుండె ధైర్యం ఉండాలి. అందుకే చేశా. ఇప్పుడు మీరు చూస్తే అన్నదాత సుఖీభవ పెట్టా. ఒకటే ఆలోచించా, రైతుకి ఎంత ఇచ్చినా పర్వాలేదనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 2 హెక్టార్లకు ఇస్తే నేను అదనంగా 9,000 ఇస్తున్నా. పైబడిన రైతులకు ఎవ్వరు ఇవ్వలేదు. నేను 10,000 రూపాయలు ఇస్తున్నా. కౌలు రైతులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి పెట్టుబడి నిధి ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ ఇచ్చారు ఉద్యోగస్తులకి. 43% ఫిట్మెంట్ ఛార్జీలు ఇస్తే నా దగ్గరకు వచ్చి ఒకే మాట అడిగారు. సార్, హైదరాబాద్లో ఉన్నాం, నిన్నటి వరకు కలిసి ఉన్నాం, ఈరోజు వాళ్ళు 43% ఇస్తున్నారు, మీరు ఇవ్వకపోతే వాళ్ళ ముందర మేము చిన్నబోయే పరిస్థితి వస్తుందంటే, పర్వాలేదు మీకు 43% ఇస్తా, 58 సంవత్సరాల వయసు కూడా 60 సంవత్సరాలకు పెంచుతానని 2 బెనిఫిట్లు ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచా. దీనివల్ల ఏం జరిగిందని మీరు ఒకసారి ఆలోచిస్తే, ఆదాయం పెరిగింది, నెంబర్ 1 గ్రోత్ వచ్చింది, అన్నిట్లో నెంబర్ 1 వచ్చాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో బాగా చేశాం, పెట్టుబడులు 15 లక్షల కోట్లు వచ్చాయి, ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వచ్చాయి. ఇది వచ్చిన తర్వాత మళ్ళా ఆలోచించాను, ఇంకా ఏమేం చేయగలుగుతామని. చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలు మీ అందరికీ ఇచ్చాను, గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజ మరణానికి 2 లక్షల రూపాయలు, ముసలివాడు చనిపోతే 30,000, మట్టి ఖర్చులకు ఇమీడియట్గా డబ్బులు. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి, గర్భంలో ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకు ఆలోచించిన ఏకైక వ్యక్తి, ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరైనా ఒక చెల్లెమ్మ గర్భిణీ అయితే ఇమ్మీడియట్గా అధికారులు పంపించి, మీరు గర్భిణీ స్త్రీ, మీరు ఇప్పటి నుంచి చెకప్లు చేసుకోవాలి, ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయకూడదని చెప్పి వాళ్ళ అత్తమామల కంటే, భర్త కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకునేది ఒక అన్నగా నేను తీసుకున్నానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాను, పౌష్టికాహారం పెట్టాను, శ్రీమంతం చేశాను, అదే మరి పిల్లలకు అన్నప్రాసం చేశాను. అన్ని కార్యక్రమాలు చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క పిల్లలకు
4 గుడ్లు ఒకప్పుడు 2 ఇస్తే 4-5 గుడ్లు కూడా ఇవ్వడానికి ముందుకు పోయాం. ఇదే కాకుండా ఈరోజు అన్నా క్యాంటీన్ పెట్టాం. మీ అందరికీ చూశారా? ఎక్కడ దేశంలో భోజనం పెడుతున్నారు 5 రూపాయలకి. 5 రూపాయలకు మీరు భోజనం చేస్తున్నారు, అవునా కాదు తమ్ముళ్ళు? పూటకు 5 రూపాయలు. పెందుర్తిలో 3 క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అవసరమైతే ఇంకా 1-2 పెడతాను కానీ ఎవరైనా సరే భోజనం కావాలంటే బాధపడకుండా అన్నా క్యాంటీన్ పెట్టాం. ఎవరన్నా మా తమ్ముళ్ళు కానీ ఇంట్లో మీ వాళ్ళతో కొట్లాడితే ఆ పూట పస్తు పడుకోకుండా నేరుగా దర్జాగా మా అన్నున్నాడు, నాకు భోజనం పెడతాడు, నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు మళ్ళీ వస్తానులే నీ కోపం తగ్గినా కానీ అన్నా క్యాంటీన్లో భోజనం చేసి మీ అమ్మ నాన్న కోపం తగ్గినా కానీ నీ కోపం తగ్గినా కానీ మళ్ళీ ఇంటికి పోయే ఏర్పాటు చేశా. అది ఈ ప్రభుత్వం ఆలోచించిన విధానం. మా చెల్లెమ్మల పెళ్లిళ్ళు నేనే చేస్తున్నా. ఎక్కడా ఎవరికి భారం లేదు. మీ ఆరోగ్యానికి మళ్ళా ఆలోచించా. ఏప్రిల్ 1 నుంచి 5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద మీకు డబ్బులు ఇస్తున్నా. సీఎం రిలీఫ్ ఒక్కొక్కరి 15 లక్షలు ఇచ్చా, 20 లక్షలు ఇచ్చా. పేదవాడ ఆరోగ్యాన్ని కాపాడడానికి నేను కంకణం కట్టుకొని ఈ పనులన్నీ చేస్తున్నా. నేను అడుగుతున్నా ఈ కొండే మిమ్మల్ని అందరినీ, మీరు ఈ ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం సరైన పరిపాలన చేస్తూ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2014లో ఇన్ని పనులు చేస్తామని మీరు ఆలోచించారా? నేను బాగా చేశాను, మేము ఆనందంగా ఉన్నామంటే చేలిపైకి ఎత్తండి. చాలా సంతోషం. 2 చేతులు ఎత్తారు. 3వ చేయి అంటే 3వ చేయి కూడా ఎత్తారు. చేతులు 2 ఇచ్చాడు భగవంతుడు. అయితే ఈరోజు అన్ని పనులు చేసిన తర్వాత ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను ఆ విషయం కూడా మీ అందరినీ కోరుతున్నా. అన్ని పనులు గ్రామాలని ఒక స్మార్ట్ గ్రామాలుగా తయారు చేస్తున్నాం. విశాఖపట్నం హుదూద్ తుఫాన్ వచ్చింది. మొత్తం హుదూద్ తుఫాన్లో మొత్తం కొట్టుకొని పోయింది. మీరు అనుకున్నారు ఇంకేమీ చేయలేమని. నేను ఒకటే ఆలోచించా, విశాఖలో విశాఖ ఉక్కు సంకల్పంతో పోదాం, హుదూద్ తుఫాన్ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఒక పిలిపిస్తే మీరు ముందుకు వచ్చారు. 8 రోజులు 9 రోజులు ఇక్కడే ఉన్నా. మళ్ళీ మామూలు పరిస్థితి వచ్చిన తర్వాతనే తిరిగి హైదరాబాద్కి వెళ్ళా. ఆ రోజు హైదరాబాద్లో ఉన్నాం. 3 నెలల్లో వచ్చింది. ఈ రోజు నేను చెప్తున్నా, హుదూద్ కంటే ముందు విశాఖపట్నం, హుదూద్ తర్వాత విశాఖపట్నం. ఏం తమ్ముళ్ళు పోలికుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెద్ద ఎత్తున అన్ని వస్తున్నాయి. నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను. మొత్తం ఫిన్టెక్ కానీ, ఐటీకి కానీ, టూరిజం కానీ, డేటా సెంటర్ కానీ అన్ని పెడుతున్నా. హోటల్స్ వస్తాయి. సర్వీస్ సెక్టర్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. మన పిల్లలు ఎక్కడికి పోవక్కర్లేదు, ఇక్కడికే వస్తారు. ఇంకో పక్క ఈ ఎయిర్పోర్ట్ చాలదని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా శ్రీకారం చుట్టాను. బీచ్ రోడ్డు కూడా వస్తుంది. ఒక సుందరమైన నగరంగా, ప్రపంచం మెచ్చే నగరంగా మన విశాఖపట్నం ఉంటుంది. అది నా బాధ్యత. మెట్రో కూడా తీసుకొస్తున్నాం. చాలా మంది మాట్లాడతారు, చేష్టల్లో ఏమీ కనపడవు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, కోడికత్తి పార్టీ. వాళ్ళు చేసే పని అన్నిటికీ అడ్డం పడడం. నేను ఆ రోజు రిపబ్లిక్ డేనా పెట్టుబడిదారులు సహస్య పెడితే ఎక్కడో జల్లికట్టు ఏదో జరిగిందని ఆ జల్లికట్టు స్ఫూర్తితో నేను ఆందోళన చేస్తానంటే నీకు అర్హత లేదు పొమ్మని బ్యాక్ హైదరాబాద్ పంపిస్తే శుభ్రంగా పోయి పడుకున్నాడు తప్ప మళ్ళీ ఆ మాట మాట్లాడిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈ విశాఖపట్నాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో
ఇక్కడే ఒక మెడ్టెక్ జోన్ పార్క్ వస్తా ఉంది. 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడే ఎడ్యుకేషన్ లో పెద్ద ఎత్తున యూనివర్సిటీలు వస్తున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ కానీ, మనం పెట్రోలియం యూనివర్సిటీ కానీ, ప్రైవేట్ యూనివర్సిటీ కానీ, ఇలాంటి యూనివర్సిటీస్ అన్నిటి కేంద్రంగా ఈ సబ్బవరంలో వస్తున్నాయి. ఒక సరస్వతి నిలయంగా, ఒక విద్యా కేంద్రంగా ప్రపంచమంతా వచ్చి ఈ సబ్బవరంలో చదువుకునే పరిస్థితి నేను తీసుకొస్తాను. ఇవన్నీ చేసి నేను ముందుకు పోతా ఉంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, నా మీద గద్దల మారిగా వాలిపోతున్నారు మన వ్యతిరేకులందరూ. నరేంద్ర మోడీ, ఆయనకు నా మీద చాలా కోపం. ఎందుకంటే నా హక్కుల కోసం పోరాడా, మీకోసం పోరాడా. సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ, ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ, ఆయన పరిస్థితి అమారుగా ఉంది. భయభ్రాంతులు చేస్తున్నాడు, టెర్రరైజ్ చేస్తున్నాడు. మన వాళ్ళు కొంతమంది భయపడిపోయి మేము పోటీ చేయమనే పరిస్థితికి వచ్చారు. కొంతమంది పిరికి వాళ్ళు కానీ, స్వార్థపరులు కానీ. నా జీవితంలో నేను భయపడను. మీరు ఒకటి చూడండి, నేను తీవ్రవాద సమస్య పరిష్కారం చేయాలని గట్టిగా పోరాడాను. ముఠా కక్షలను అణిచివేశాను. మత సామరస్యాన్ని కాపాడాను. రౌడీ అనేవాడు రోడ్డు మీదకి రాకూడదని రౌడీజాన్ని పూర్తిగా అణిచివేశానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడేగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేశాను. అప్పుడే నా మీద తిరుపతిలో 24 బాంబులు, క్లేమోర్ బాంబులు పేల్చారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి ఈ పనులు మీకు చేయాలి కాబట్టి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఆ రోజు కూడా ఇదే రాజశేఖర రెడ్డి గారి యొక్క శిష్యుడు తీవ్రవాదులకు కూడా సెల్ ఫోన్లు సప్లై చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎప్పుడు వీళ్ళ జీవితాంతం కుట్రలే. మొన్న మీరు చూపించారు ఒక చొరవ విశాఖపట్నంలో. విజయలక్ష్మి గారు వచ్చారు, ఇక్కడ పోటీ చేస్తున్నారు. పోటీ చేస్తే పులివెందల నుంచి అడ్డపంచులు వచ్చేసాయి. మొత్తం రోడ్డంతా వాళ్లే, అన్ని ప్లేసులన్నీ చూసుకుంటా పోయారు. ఎందుకంటే ఎక్కడ ఖాళీ ఉంది, ఏది కబ్జా చేయాలి అని చూసుకుంటా వచ్చారు. మీరు భయపడిపోయారు, చిత్తుగా ఓడించారు. విశాఖపట్నాన్ని కాపాడుకున్న ఘనత కూడా మీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల వివేకానంద రెడ్డి గారి హత్య ఏమమ్మా చూశారా? మీరు అందరూ విన్నారా? టీవీల్లో చూస్తున్నారా? చూస్తున్నానని తేలిపైకెత్తండి. నేను అడుగుతున్నా, ఇది వాళ్ళ కుటుంబంలో జరిగిన హత్య అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళదే కదా. వేరే వాళ్ళు ఎవరన్నా చంపితే అది గుండెపోటు మరణం కింద చిత్రీకరిస్తారా తమ్ముళ్ళు? మొదటి గుండెపోటు మరణం. ఎందుకంటే ఎవరికి తెలియకుండా దహనం చేయాలనుకున్నారు. కత్తి కొడితే బాగా నరికితే మెదడు కూడా బయట వచ్చింది. అలాంటి దుర్మార్గంగా చేశారు. అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే 9-17 నిమిషాలకు ఎక్కడెక్కడ ఉంటుంది సాక్షి, అసాక్షి. పనికి మాలిన పేపర్ అది, పనికి మాలిన టీవీ అది. అన్ని అసత్యాలే, అన్ని అబద్ధాలే, అన్ని రూమర్లే. వాస్తవం ఒకటి ఉండదు. ప్రజల్ని మభ్యపెట్టడం, మోసం చేయడం ఆ పేపర్కు, ఆ టీవీకి అలవాటు. అది అయిన తర్వాత మీరు చూసి 9-17 నిమిషాలకు 5 గంటలకు తెలిస్తే, 5:30 తెలిస్తే 8 గంటలకు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అనుమానాస్పదంలో చనిపోయారని ఇస్తే 9-17 నిమిషాలకు కూడా గుండెపోటని చెప్తారు వీళ్ళు. పోలీసులకు ఆ మాట చెప్తారు. ఇది హత్యను నిర్ధారించారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు చంపేశారంటారు. సిబిఐ ఎంక్వైరీ అడుగుతారు. సాయంత్రానికి మళ్ళా ప్లేట్ ఫిరాయించి వివేకానంద రెడ్డి గారు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ సారాంశం ఏంటంటే డ్రైవర్ని అర్లీగా రమ్మన్నాడంట. ఆయన కోపం వచ్చింది, చంపేయబోతున్నాడు. ఆ సమయంలో లెటర్ రాస్తున్నాను, నన్ను చంపేస్తున్నాడు కాబట్టి భయంతో రాశాను, నన్ను చంపింది ఈ డ్రైవరేనని డయింగ్ డిక్లరేషన్.
అంటే మరణ వాంగ్మూలాన్ని ఆయన దగ్గర రాయిపించారు. ఉదయం ఇవ్వాల, సాయంత్రం ఇస్తారు. అంటే మీరు గాని అన్ని సవ్యంగా జరుగుంటే డ్రైవర్ మీద కేసు పెట్టి మీరు తప్పించుకోవాలని ప్రయత్నం చేశారు తప్ప ఇంకోటి కానే కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత పాప సిఐ అతను అక్కడే ఉన్నాడు. ఉంటే సాక్ష్యాలన్నీ తుడిపేశారు, రక్తం కడిగేశారు, బెడ్షీట్లు మార్చేశారు, బలవంతంగా శవాన్ని హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు. అక్కడ తప్పు చెప్పారు, అన్ని తప్పులే. ఇప్పుడేమంటారు, మేమేం చేయలేదు, పోలీసులే రక్తాన్ని కడిగేశారని. ఏం తమ్ముళ్ళు ఏమనాలి మిమ్మల్ని? వీళ్ళు మనుషులేనా? మీ చిన్నాన్న, మీ బాబాయ్ హత్య జరిగితే ఆ ఇంట్లో మీ మామ హాస్పిటల్ నుంచి బ్యాండేజ్ తీసుకొచ్చి శవానికి ఎవరన్నా బ్యాండేజ్ కడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతారు. మీది బాధ కలగలా మీకు? నేను అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులు కానీ రాజకీయాల్లోకి వస్తే, ఎవరైనా తప్పై 2 ఓట్లు వేస్తే, తమ్ముళ్ళు రేపు మనకైతే ఏంటి? మన ఇంట్లో రక్షణ ఉందా మీకు? ఆడబిడ్డలు బయట వస్తే మీకు రక్షణ ఉందా? ఈ పోకరి వాళ్ళ దగ్గర మనకేమన్నా రక్షణ ఉంటుందా? కేసులు పెడితే ఎవరన్నా పట్టించుకుంటారా? అపోజిషన్ లో ఉండే మీరు దౌర్జన్యాలు చేస్తే, రూలింగ్కి వస్తే, ఒక ఆయన అంటాడు ధర్మాన ప్రసాదరావు, మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం, సభ గుర్తుపెట్టుకో, తంతాం, చంపేస్తాం. అప్పుడే స్టార్ట్ చేశారు బెదిరింపులు. అంటే మీరు రౌడీ రాజ్యం చేద్దాం అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం రాదు. నేను రౌడీని కాదు కానీ రౌడీజాన్ని వదిలిపెట్టను. నేను అడుగుతున్నా, ఇలాంటి చేశాడు. ఇప్పుడు ఇంకొక కుట్ర. ఇక్కడే ఒక పోలీస్ ఆఫీసర్ సిబిఐ ఆయన వచ్చాడు, లక్ష్మీనారాయణ. ఆయన కూడా పవన్ కళ్యాణ్ పార్టీలో పోటీ చేస్తున్నాడు విశాఖపట్నంలో. సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు పోటీ చేసి. అంటే ఆయన కాకపోయినా ఆయన అభ్యర్థులు ఉన్నారు. ఆ రోజు ఆయన ఇన్వెస్టిగేషన్ చేశాడు, 12 కేసులు పెట్టాడు. 12లో A1 ముద్దాయి. ఇప్పుడు ఆయన కూడా చెప్పాలి. ఆ కేసులు రేపు కూడా వస్తాయి, పేపర్లో వస్తాయి, మీరు అందరూ చదువుకోండి. దేశంలో ఇన్ని కేసులుండే వ్యక్తి దేశంలో ఏ రాజకీయ నాయకుడు లేడు. 46,000 కోట్ల రూపాయల అవినీతి. ఎక్కడ చూసినా ప్యాలెస్లు. హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, లోటస్ పాండ్. బెంగళూరులో ఒక ప్యాలెస్, అదే మాదిరిగా ఇడుపులపాయలో ఒక ఎస్టేటు. నిన్న మొన్న ఒక్కరోజు కాపురం లేడు కానీ, రాత్రి కూడా నిద్ర చేయలేదు కానీ, అమరావతిలో కూడా ఒక ప్యాలెస్. ఈయన రాజా, ప్యాలెస్లు కావాలి. ఎవరి డబ్బులు? మన డబ్బులు తల్లి, మీ అందరి డబ్బులు. ఇలాంటి నాయకులు ఎట్లా ఏ విధంగా భరిస్తాం చూడండి. ఇంకొక విషయం ఉంది ఇక్కడ. ఇతంది ఒక విచిత్రమైన మనస్తత్వం. అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ మన సిబిఐ మారిగా, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వాళ్ళ ఆఫీసులు ఒకటి నేర్పిస్తారు. నేరాలు చేసేవాడు గంభీరంగా ఉంటాడు. నేరాలు చేసిన తర్వాత బయట చెప్పడు. నేరం చేయనిట్టు ప్రవర్తిస్తాడు. ఎవరన్నా అడిగితే ఎదురుదాడి చేస్తాడు. హుషారుగా నవ్వుతా మాట్లాడతాడు. చలాకీగా తిరుగుతూ ఉంటాడు. అంటే అతను పట్టుకోకూడదని. అదే మరిగా ఆయన చుట్టూ అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటాడు. నేను ఏ తప్పి చేయలేదని భ్రమపడతా ఉంటాడు. కానీ అంతరాత్మ ఘోషిస్తా ఉండు, తప్పు చేశావని. రోజు రోజుకి ఇంకా తప్పులు ఎక్కువ చేస్తాడు. తప్పులు చేసిన తర్వాత అంతరాత్మ కూడా అదే విధంగా పనిచేసి ఒక రోజు నిజాన్ని ఒప్పుకునే పరిస్థితి వస్తాడు. అది వాళ్ళు నేర్పించేది. అలాంటి చరిత్ర ఉండే వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆయనతో కలిసిపోయాడు. దుర్మార్గంగా కలిసిపోయి ఇద్దరు నాటకాలు ఆడుతున్నారు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ లో వీళ్ళిద్దరు ఉంటారు. కడాన ఇక్కడికి వచ్చి నన్ను ఓడిస్తాం, తెలుగుదేశం పార్టీని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తామన్నారు. నేను ఒకటే చెప్పా, నీకు ధైర్యం ఉంటే రా, నీ కథ ఏదో నేను తెలుసుకుంటానని నేను ఓపెన్ గా చెప్పాను. ముసుగులో గుద్దులాట అవసరం లేదు. ఓపెన్ గానే పోరాడదాం.
నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురు రండి, మీ కథ ఏంటో మేము తెలుస్తాం తప్ప ఇంకోటి కాదు. ఇంకో పక్కన భర్త ఒక పార్టీ, భార్య ఒక పార్టీ. ఏం తమ్ముళ్ళు, ఎంత లాజిక్ చూడండి, ఎంత అనుబంధం చూడండి ఆ పార్టీల మధ్య. పర్ఫెక్ట్ అనుబంధం. ఇవి సాక్ష్యాలు. ఎవరిని మోసం చేస్తారు మీరు? ఎందుకు మోసం చేస్తారు మీరు? మీకు ఈ రాష్ట్రం పడదు, మీ ఇష్ట ప్రకారం మీరు చేయాలనుకుంటున్నారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఫ్యాన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, స్విచ్ హైదరాబాద్లో ఉంటుంది, కరెంటు ఢిల్లీలో ఉంటుంది. నరేంద్ర మోడీ కరెంట్ ఇస్తే, కేసీఆర్ స్విచ్ ఆన్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ తిరుగుతుంది తమ్ముడు, లేకపోతే తిరగదు. మొన్న మీరు చూశారు, మన డేటా దొంగతనం జరిగిందంట. మన మీద ఎంత ప్రేమ తమ్ముళ్ళు ఈ కేసీఆర్కి. తెలుగుదేశం పార్టీ డేటా దొంగిలించడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి నువ్వు మా అవుట్ సోర్సింగ్ ఆఫీస్కి వచ్చి దొంగిలించినటువంటి వ్యక్తి. అలాంటి గవర్నమెంట్ ఈ తెలంగాణ గవర్నమెంట్, విశ్వసనీయత లేని గవర్నమెంట్. నిన్న చూశారు కేసీఆర్ని, మన జగన్మోహన్ రెడ్డిని 9 లక్షల ఓట్లు తీసేయడానికి ఫామ్ 7 ఇచ్చాడు. నేను ఆ రోజు చెప్పా, తెల్లవారితో ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి మీరు చూసుకోండి, మీ ఓటు ఉంటుందో లేదో తెలియదు. ఓట్ల దొంగలు వచ్చారు, ఈ దొంగల నుంచి మీరు కాపాడుకోమని మీకు చెప్పే పరిస్థితికి వచ్చా. అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటాం. అది నేరపరంగా తప్పు, చట్టపరంగా తప్పు. ఎవరైతే ఫామ్ 7 ఇచ్చారో వాళ్ళ జైలుకు పంపించే వరకు, చట్టపరంగా యాక్షన్ తీసుకునే వరకు వదిలిపెట్టమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి వాళ్ళు రేపు మీ ఆస్తులు మీ మీద ఉంటాయా? శుభ్రంగా రికార్డు తారుమారు చేసేస్తే మీరు అవుట్. మళ్ళీ ఇలాంటి తప్పుడు పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఫ్యాన్ మన రాష్ట్రంలో తిరగడానికి అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మీరేం చేశారు? 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెద్ద పెద్ద నాయకత్వం అందరూ పోయారు. ఈరోజు ఆ రోజు పెట్టిన చట్టంలో ఉండే అంశాలని, ప్రత్యేక హోదాని, హైదరాబాద్ నుంచి మనకు రావాల్సిన ఆస్తుల్ని రానియకుండా ఇప్పుడు మళ్ళా ఇబ్బందులు పెడుతున్నారు. కేసీఆర్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. మనం 15 సీట్లు గెలిచాం, 13 మందిని లాగేశాడు. మొన్న నేను పోతే, హైదరాబాద్కి పోతే 30 సంవత్సరాలు పోరాడిన తెలుగుదేశం పార్టీని ఆంధ్ర వాళ్ళ పరిపాలన కావాలని క్వశ్చన్ చేశాడు. నేను అడుగుతున్నా, 30 సంవత్సరాలు ఈ పార్టీ వల్ల కూడా నువ్వు పైకొచ్చి మీరే ఆ మాట మాట్లాడితే ఇప్పుడు నీ పెత్తనం ఈ ఆంధ్రాలో కావాలన్నా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు మీరే ఆలోచించండి. కేసీఆర్ పెత్తనాన్ని మనం ఒప్పుకుంటామా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి బాంఛన్ నీ కాళ్ళు మొక్కుతానని ఈయన కేసుల కోసం కేసీఆర్ దగ్గర పడిగాపులు కాస్తున్నాడు. మొన్న ఒక కేసు వచ్చింది, హిందూజా 100 ఎకరాల భూమి పర్మిషన్ కోసం 10 ఎకరాలు ఇతను తీసుకున్నాడు. డబ్బులు హిందూజావి భూమికి వచ్చింది. ఆ డబ్బులే ఒక షెల్ కంపెనీలు పెట్టి మళ్ళా వాళ్ళకి పంపించాడు. అది సాక్ష్యాధారాలతో సహా ఈడీ ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయమన్నారు. కానీ నరేంద్ర మోడీ ఉన్నాడు కాపలాదారుడు, ఏమి యాక్షన్ తీసుకోవడం లేదు. అలాంటప్పుడు ఈయన జుట్టు కేసీఆర్ చేతుల్లో ఉంది, ఈయన జుట్టు నరేంద్ర మోడీ చేతుల్లో ఉంది. వాళ్లకు ఊడిగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మనకు ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ద్రోహుల్ని వదిలిపెడతామా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. నేను ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నిన్న మొన్న చూస్తే ఎక్కడికి వచ్చినా ఒక మాట్లాడతాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మళ్ళా 30 ఏళ్ళు ఉంటా ఏదో చేసేస్తానంటున్నాడు. ఏం చేయడానికి నీకు అనుభవం ఏంటి? ఒక పంచాయతీ అధ్యక్షుడు అయ్యారా? సంపద సృష్టి తెలుసా మీకు? ఈరోజు మనం సంపద నెంబర్ 1గా సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం,
మళ్ళీ టెక్నాలజీ ఉపయోగించాం, మీకు మెరుగైన సేవలు అందించాను. నరేంద్ర మోడీ చేయలేదు, కేసీఆర్ చేయలేదు, దేశంలో ఏ రాష్ట్రం చేయలేదు. 54% ఆదాయం ఉండి 42%కే కేసీఆర్ చేయలేకపోతే నేను 58% జనాభాకి 46% ఆదాయంతో మీకు అనేక కార్యక్రమాలు చేశానంటే అది మనకు కేసీఆర్కి వ్యత్యాసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, అన్న క్యాంటీన్లు ఉన్నాయా? పసుపు కుంకుమ ఉందా? 1,50,000 రూపాయలు మీరు ఇచ్చారా? లేకపోతే మనం పెట్టిన ఇన్ని కార్యక్రమాలు మీ దగ్గర ఉన్నాయా? అన్ని మనం కార్యక్రమాలు చేశాం. ఇది వాళ్ళకు కడుపు మంట. ఈ రాష్ట్రం బాగుపడకూడదు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆనందంగా ఉండకూడదు. రాక్షసుల మారిగా మన మీద దాడి చేసే పరిస్థితి వచ్చారు, గద్దల మారిగా పడే పరిస్థితికి వచ్చారు. తెలంగాణ అన్ని రాజకీయ పార్టీలను మింగేశాడు. ఎన్నికల్లో ఏమీ చేయకుండా డబ్బులు ఖర్చు పెట్టి 89 సీట్లు గెలిచాడు. ఆ తర్వాత ఉండే వాళ్ళందరూ లాగాడు. మన వాళ్ళు ఇద్దరుంటే ఒకరు లాగారు, ఓడిపోయిన వాళ్ళు లాగాడు, కాంగ్రెస్ వాళ్ళు లాగేశాడు. ఇప్పుడు అక్కడ వేరే పార్టీ లేదు, ఒకే ఒక పార్టీ. దాంతో విర్రవీగుతున్నాడు. ఏమని? నేను 16 సీట్లు గెలుస్తా, ఎంఐఎం ఒకటి గెలుస్తాం, అందరం వస్తాం, ఆంధ్రప్రదేశ్ని దాడి చేస్తామని చెప్పి విర్రవీగుతున్నాడు. నేను అడుగుతున్నా, మీకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అర్థం చేసుకున్నారా లేదా అని అడుగుతున్నా. రాబోయే రోజుల్లో ఇది ఒక ఉపద్రవం. నేను అడుగుతున్నా, మాకు అర్థమైంది కేసీఆర్ మన మీద దాడి చేయబోతున్నాడు, మేమందరూ అర్థం చేసుకున్నామంటే చేలు పైకెత్తండి. చాలా సంతోషం, అందరూ అర్థం చేసుకున్నారు. అయితే అర్థం చేసుకున్న తర్వాత మీ మీద ఒక బాధ్యత ఉంది. ఒకసారి వియత్నాం చిన్న దేశం, పెద్ద దాడి, అమెరికా దాడి చేశారు. వాళ్ళు ఉండే సైన్యం తక్కువ, ఏం చేయాలని అర్థం కాల. అప్పుడు పాలకులు ఒక మాట చెప్తారు, మన సైన్యం చాలదు, మీరు ఒక పని చేయాలి, ప్రజలంతా మీరు దేశభక్తులు కావాలి, మీరే సైనికులుగా పనిచేయాలి. అమెరికా సైన్యం వస్తే మీరు వీరోచితంగా పోరాడండి, మేము సహకరిస్తామని చెప్పి ప్రజలకు ఫ్రీడమ్ ఇచ్చారు. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నాం. ఇది నా కోసమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం. నిన్న మొన్న మీరు చూస్తున్నాడు, ఈయన ఏదో పెద్ద ప్రోగ్రాం ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఈయన ఎట్టుందంటే నాకు ఒక కథ జ్ఞాపకం వస్తుంది, మీరు కూడా చదివి ఉంటారు. దొంగలంతా కూడా ఒక వల వేసినట్టు, ఒక అతను పక్షులన్నిటికీ ఒక వల వేస్తాడు. ఆ పక్షులన్నీ కూడా అక్కడ గింజలుంటే తినాలనుకుంటాయి. తినాలనుకుంటే ఒక పెద్ద పక్షి చెప్తుంది, మోసం ఉంది ఇంట్లో, ఎవరో కావాలని ట్రాప్ వేశారు, మనం దిగితే మన పని ఫినిష్ అని చెప్తుంది. ఆ పెద్ద పక్షి చెప్తే ఇవి పర్వాలేదని వెళ్తాయి, శుభ్రంగా వాళ్ళలో పడిపోతాయి. మళ్ళా అతను అడుగుతా, ఆ పెద్ద పక్షిని అడుగుతా, ఏం చేయాలి ఇప్పుడు, మేము తగులుకున్నాం, వాడు వస్తే మమ్మల్ని చంపేస్తారంటే అప్పుడు ఒకటే అంటాయి, మన బలమే మనకు ఐకమత్యం, మీరందరూ ఒకటేసారి లేయండి, వల కూడా లేస్తుంది, అక్కడి నుంచి ఏ విధంగా తప్పించాలని చెప్తానని అదే మరి లేపిస్తారు, లేస్తాయి. పక్షులన్నీ వలతోనే లేస్తాయి. ఆ పెద్ద పక్షికి ఒక ఎలుక చాలా ఫ్రెండ్ ఉంటుంది. ఆ ఎలుక దగ్గర దిగి మొత్తం కట్ చేసి అందరినీ వల నుంచి విడిపించే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకుంటారా అని అడుగుతున్నా. అది జరిగితే మన అవుట్. మనం 5 ఏళ్లు కాదు 50 ఏళ్లు. నేను చెప్తున్నా మీ అందరికీ. లాస్ట్ టైం మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ రోజు నేను కష్టపడ్డాను. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ అడ్డం పడినా నిలదొక్కునే శక్తి తీసుకొచ్చాం. ఈ రోజు హామీ ఇస్తున్నాం, మళ్లీ మీరందరూ ఒక్క సైడ్గా ఏకపక్ష ఎన్నికలు జరిపించండి. అందులో కూడా ఒక సైడ్ జరగాలి. అది మీరు చేయండి. 2029కి తెలంగాణనే కాదు, దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా మనమే. ఎయిర్పోర్ట్లన్నీ అభివృద్ధి చేస్తున్నా,
అదే మాదిరిగా పోర్టులన్నీ అభివృద్ధి చేస్తున్నా, రోడ్ల మీద పడ్డాం, ఆర్థిక వ్యవస్థ నదులన్నీ అనుసంధానం చేస్తా, సిటీలన్నీ అభివృద్ధి చేస్తా. తెలుగువాడి సత్తా ఏంటి, ఆంధ్రుల సత్తా ఏంటో నిరూపించే బాధ్యత నాది 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 అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, చేసి చూపించాను, భవిష్యత్తులో చేసి చూపిస్తాను, ఇప్పటికే నిరూపించాం. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది, మీరు నన్ను ఒక సైనికుడు మారిగా మీరందరూ దీవించాలి, నిండు మనసుతో ఆశీర్వదించాలి, దీవించాలి. 15 రోజులు 16 రోజులు ఉంది. ఇంటికి ఒక వ్యక్తి బయట రావాలి, మీరే మాట్లాడాలి, మీరే ప్రచారం చేయాలి, మీరే సైనికులు, మీరే రేపు రాబోయే గెలిపించేది. ఐదేళ్లు నేను కష్టపడ్డా, ఇంకా కష్టపడతా. కావాలని మీరు దాడులు చేశారు మన రాష్ట్రం మీద, అయినా భయపడను. నాది ఉక్కు సంకల్పం. డబ్బులు అవసరమై సంపాదిస్తాను కానీ అవమానం చేస్తే మాత్రం, ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. మీరు 16 సీట్లు గెలిస్తే నేను 25 సీట్లు గెలుస్తా. దేశంలో విశ్వసనీయత మనకుంది కానీ ఈ కేసీఆర్ అన్ని మాటల కారు తప్ప చేష్టల్లో ఏమీ లేదు. ఫెడరల్ ఫ్రంట్ అందరినీ తిరిగి కడాన మోడీ ఫ్రంట్ గా తయారు చేశాడు తప్ప ఇది ఫెడరల్ ఫ్రంట్ కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, మీరు సిద్ధంగా ఉన్నారా పోరాటానికి? నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేసీఆర్ జగన్ కలిశారా లేదా? కేసీఆర్ జగన్ మోడీ కలిశారా లేదా? కుట్ర చేశారా లేదా? 1000 కోట్లు పంపిస్తాడంట నాకు గిఫ్ట్. ఎవరికి? కేసీఆర్కి. ఇది పాపిష్టి డబ్బులు అవునా కాదా? మీకు కావాలా తమ్ముళ్ళు పాపిష్టి డబ్బులు? నీ 1000 కోట్లు ఎవరికి కావాలి? నేను 10,000 కోట్లు ఇచ్చా మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ కింద. మన రాజధాని ఫౌండేషన్ వేసినప్పుడు చూశారు, ఆయన ఇక్కడికి వచ్చాడు కేసీఆర్, నేను పిలిచా, మర్యాద కోసం పిలిస్తే వచ్చి మళ్ళంటాడు నేను ఒక 500 కోట్లు భిక్షం వేయాలనుకున్నాను, ఆ 500 కోట్లు ఇస్తే నరేంద్ర మోడీ మట్టి నీళ్లు తెచ్చాడు, ఆయన కోప్పడతాడని నేను ఇవ్వలేదని. నీ 500 కోట్లు నాకు కావాలనా? 1 గంట కష్టపడితే నేను సంపాదించుకుంటా. ఒక ఆలోచనతో 50,000 కోట్లు సంపాదించాను నేను. హైదరాబాద్ లో ఈ రోజు వచ్చే ఆదాయం ఆ రోజు నా కష్టార్జితం, ఈ తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో ఉండే మీ కష్టార్జితం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. మేము కష్టపడడం తెలిసిన వ్యక్తులం, పోరాటం చేయడం కూడా తెలిసిన వ్యక్తులం. ఒకవేళ మా జోలికి హైదరాబాద్ లో వచ్చినా మీ పని గోవింద తప్ప వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. హైదరాబాద్ బ్రాండ్ పోగొట్టుకుంటారా మీ ఇష్టం, నేను మాత్రం వదిలిపెట్టను. నా ప్రాణం పోయినా ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి ఉండదు ఉండదు ఉండదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా.